హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మనకందరికీ గుర్తుకు వచ్చేది భక్ష్యాలు. ఆ భక్ష్యాలను ఎలా చేయాలో సింపుల్గా ఈజీ మెథడ్లో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. ముందుగా 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండి, అలాగే కొంచెం సాల్ట్, కొద్దిగా నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిసాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ భక్షాల పిండి చపాతీ పిండి కంటే కాస్త లూజ్గానే కలుపుకోవాలి. అప్పుడే మనకు భక్షాలు పల్చగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం నూనె వేసి, నూనె కాస్త ఎక్కువే పడుతుందండి, వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 గంటలు నాననివ్వండి. ఇప్పుడు పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు శనగపప్పుని 2 గంటల ముందే నానబెట్టుకున్నానండి. దానికి 2 కప్పుల వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుందండి. ఇలా పలుకుగా ఉడకబెట్టు. ఇప్పుడు పప్పు మనకు ఉడికిపోయిందండి. మనం ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 1.25 కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీట్ తక్కువగా తినేవారి కోసమైతే 1 కప్పు సరిపోతుందండి. అందులోనే కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ఇలాచీ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దించి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. చిన్న చిన్న లడ్డూల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఇంకొన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. పూర్ణం ఇలా ప్రిపేర్ చేసుకుంటే 2-3 రోజులైనా నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు మనం వేడివేడిగా చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. అందులో చిన్న ముద్దను తీసుకొని ఇట్లా చిన్న పూరిలా ఒత్తుకొని అందులో పూర్ణం పెట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కవర్ తీసుకొని దాని మీద ఇలా ఒత్తుకోవాలండి. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఒత్తుకోవచ్చు. ఎంత పల్చగా ఒత్తుకున్నా చాలా చక్కగా వస్తాయండి. ప్యాన్ వేడైందండి. నెయ్యి వేసి 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా భక్షాలు రెడీ అయినాయి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యితో తినాలి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో మాకు, మా పిల్లలకు ఇవంటే చాలా ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.